హలో, వెల్కమ్ టు మై జేమీ ఛానల్. ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చికెన్ మ్యాగ్నేట్ కోసం 3 లెగ్ పీస్ తీసుకోండి. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నార్మల్గా మొత్తం కలిసేలాగా మ్యారినేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పెరిగేసుకోండి. ఎక్కువ పెరుగు కావాలనుకున్న వాళ్ళు, మంచిగా మ్యారినేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ పెరిగేసుకోండి. వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకోండి. పులుపు వద్దనుకున్న వాళ్ళు తక్కువ పిండుకోండి. తర్వాత మొత్తం మ్యాగ్నేట్ చేసుకోండి. ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలపండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ముక్కలకి పడుతుంది. అప్పుడు మసాలా టేస్ట్ తెలుస్తుంది. బాగా కలిపిన తర్వాత 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే 30 నిమిషాలు బాగా ముక్కలకి ఆ మసాలా పడుతుంది. మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసుకొని వచ్చి ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసిన తర్వాత ముక్కలు మొత్తం మసాలా పట్టేలాగా మొత్తం తిప్పుకోండి. మసాలా కొంచెం ఏమైనా ఉంటే దానికి పట్టించి ముక్కలు కలవకుండా దూరం పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మంచిగా వేగుతుంది. మనం ముక్కలు తీసుకోవాలి అనుకున్నా కూడా దూరంగా ఉంటే మంచిగా తీసుకోవడానికి కూడా కుదురుతుంది. అందుకే ముక్కలు అన్నీ దూరంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేయాలి. తర్వాత స్విచ్ వేసుకొని 10 మినిట్స్ టైం పెట్టుకోండి. 180 డిగ్రీస్ పెట్టుకోండి. 180 డిగ్రీస్ పెట్టుకుంటే ముక్క మంచిగా వేగుతుంది. 10 మినిట్స్లో అయిపోతే మనకి విజిల్ వస్తుంది. విజిల్ రాగానే ఓపెన్ చేసి ముక్కలకి 2 పక్కల ఆయిల్ అప్లై చేయండి. అలా అప్లై చేస్తే ఆయిల్ ముక్కలకి బాగా పడుతుంది. అప్పుడు బాగా కుక్ అవుతుంది. అలా 2 పక్కల ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ టైం పెట్టుకోండి. 180 డిగ్రీస్ పెట్టుకోండి. కుక్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూడండి గాయస్ ఎలా వచ్చిందో. 90% లెస్ ఆయిల్తో ఎయిర్ ఫ్రైయర్లో ఇలా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోండి గాయస్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి గాయస్. తక్కువ ఆయిల్తో మంచి రెసిపీ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి గాయస్.